ఈ టిప్స్ తో మీరు చేసినట్లయితే పుల్కాలు కూడా పూరిలాగా పొంగుతాయండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం కర్ణాటక స్పెషల్ అయిన ఉడిపి స్టైల్లో బీరకాయ పప్పు చేస్తున్నామండి. ఈ పప్పు మనం చేసుకునే బీరకాయ పప్పు కన్నా డిఫరెంట్ గా సూపర్ గా ఉంటుందండి. ఈ బీరకాయ పప్పుకి సైడ్ డిష్ గా అన్నానికైనా, రోటీకైనా, చపాతీకైనా, పుల్కాకైనా సూపర్ గా ఉంటుందండి. ఇదే వీడియోలో మనము పుల్కాను చేస్తున్నాము, అలాగే కొద్దిగా రైస్ పెట్టుకున్నామంటే మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చూసేద్దాం రండి. వీడియోలో అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ముందుగా మనము ఉడిపి స్టైల్ బీరకాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మనం మామూలుగా బీరకాయ పప్పు అంటే కందిపప్పు ఒకటే వేస్తాం కదండి. కాకపోతే ఉడిపి స్టైల్లో వచ్చి కందిపప్పు, పెసరపప్పు రెండు వేస్తారండి. కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో మీరు కూడా చేయండి. దానికి ఎంతెంత తీసుకోవాలనేది కూడా చూపిస్తాను రండి. కందిపప్పు అరకప్పు, అలాగే పెసరపప్పు కూడా అరకప్పు అండి. ఈక్వల్గా తీసుకోండి. మీరు జనాలు ఎక్కువగా ఉన్నారు అంటే మీరు ఎంత అయితే కందిపప్పు తీసుకుంటారో సేమ్ మెజర్మెంట్ అండి, అంతే పెసరపప్పు కూడా తీసుకోవాలి. రెండు ఈక్వల్గా తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ రెండు వేసుకొని మనం కలుపుకునేద్దాము. మీకు టైం ఉంది అన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోండి. టైం లేదంటే ఒక 10 నిమిషాలైనా నానపెట్టుకుని కుక్కర్కి పెట్టుకోండి. బీరకాయ మనకి ఫాస్ట్లో ఉడికిపోతుందండి. పప్పు అనేది ఉడకదు కదా, కాబట్టి ఇది కొంచెం నానపెట్టుకున్నట్లయితే రెండు ఈక్వల్గా ఉడుకుతుందండి. అప్పుడు బాగుంటుంది పప్పు అనేది. ఇంకొకటి అండి, దీనికి ఎర్రగడ్డ, తెల్లగడ్డ కూడా వాడమండి. ఇవి వాడుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరేమైనా ఉపవాసంలో ఎర్రగడ్డ, తెల్లగడ్డ తినని రోజులు ఉంటే ఈ పప్పు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఈ పప్పుకి రైసే కదండి, చపాతీ, పుల్కా, పూరి, రోటీకి వీటికన్నిటికీ బాగుంటుందండి. ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మీరు దేనికైనా తినచ్చండి ఈ పప్పు. ఇప్పుడు ఈ పప్పుని 15 నిమిషాలు నానపెట్టుకుందామండి. మనం లంచ్ బాక్స్ చేస్తున్నాము, టైం సరిపోదు కాబట్టి నేను 15 నిమిషాలు పెడుతున్నానండి. మీకేమైనా టైం ఉందంటే ఒక అరగంట అయినా పెట్టుకోండి. పప్పుతో పాటు నేత బీరకాయ ఒకటి, 2 మీడియం టమోటాలు, ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఉద్దిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పచ్చి కొబ్బరి, ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా ఉన్నిందండి, కట్ చేసుకున్నాను. ఇది కారం తక్కువే ఉంది. అరించి అల్లము, కొద్దిగా ఇంగువ. పప్పు అయితే 15 నిమిషాలు నానిందండి. ఇప్పుడు కుక్కర్లో వేసుకునేద్దాము. ఇలా నానితే మనకు పప్పు అనేది బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు పోసుకుందామండి. ఎంత నీళ్ళు పోయాలని కూడా డౌట్ ఉంటుందండి. ఒక కప్పుకి 2.5 కప్పు నీళ్ళు పెట్టుకున్నారంటే మనకు కరెక్ట్గా ఉంటుందండి. మళ్ళీ మనకు పప్పు ఏమైనా గట్టిగా ఉందంటే కొంచెం వేడి నీళ్ళు కాంచి పోసుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు బీరకాయ తొక్క లైట్గా తీసుకుందామండి, ఎక్కువ తీయద్దండి. ఇలా పైన వస్తుంది కదా, ఇది మాత్రం తీస్తే సరిపోతుంది. నేతగా ఉండే బీరకాయ తీసుకోండి, బాగుంటుంది. ఎందుకు నేతగా ఉండేది తీసుకోమన్నానంటే మనకు ముదిరిపోయినట్లయితే ఈ పెంక్ అనేది గట్టిగా ఉంటుందండి. తినేటప్పుడు నారుగా వస్తుంది. కాబట్టి నేత బీరకాయ తీసుకున్నామంటే అంత బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని కడిగేసి కట్ చేసుకునేద్దాం. టమాటాలు ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి, మరీ చిన్నదిగా కూడా అవసరం లేదు. ఇప్పుడు బీరకాయ కూడా కట్ చేసుకునేద్దాం. బీరకాయ కూడా మరీ చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కాకుండా మీడియంగా కట్ చేసుకుంటున్నాను. ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. మీరు పొద్దున్న ఇలా చేసుకొని కూడా చపాతీ అయినా చేసుకోవచ్చు, రైస్ అయినా పెట్టుకోవచ్చు. లేదక్క మాకు పొద్దున్న టిఫిన్ కావాలనుకుంటే ఇదే కూరకే మనం పొద్దున్న చపాతీ చేసుకోవచ్చండి. అలాగే మధ్యాహ్నానికి రైస్ పెట్టుకున్నామంటే ఒక చిన్న తాలింపు ఏదైనా లేదంటే వడియాలు ఏదైనా పెట్టుకున్నామంటే కూడా ఈజీగా 2 పూట్లకి అయిపోతుందండి. ఇలా కట్ చేసుకుని ఇందులో వేసేద్దాం. ఇందులోనే కొద్దిగా పసుపు, అంతే అండి. అన్నీ వేసేసాము. ఉప్పు కానీ వేసుకోవచ్చండి. ఉప్పు వేసే దానివల్ల మనకు పప్పు అనేది బిన్నె ఉడకదు. కాబట్టి ఇక్కడ నేను ఉప్పు వేస్తలేదు. మీరు మళ్ళీ కూడా వేసుకోండి. లేదక్క మాకు ఉడికిపోతుంది అనేసి అనిపిస్తే మీరు ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇంకోటి అండి, మామూలుగా మనం పప్పు చేసి నూనె వేస్తాం కదా, నూనె కూడా వేయాల్సిన అవసరం లేదండి. అలానే పెడుతున్నాను. మనం పప్పు నానపెట్టాం కాబట్టి 4 విజిల్ పెట్టుకుంటున్నానండి. మీరు పప్పు ఏమైనా నానపెట్టలేదు అనేట్లుంటే ఇంకొక విజిల్ ఎక్కువ పెట్టుకోండి, సరిపోతుంది. మీకు చెప్పాను కదండి, ఒక పప్పు ఉంటే చాలు, పొద్దున్న టిఫిన్ అయిపోతుంది, మధ్యాహ్నం లంచ్ అయిపోతుందని. ఇప్పుడు నేను అదే చేస్తున్నానండి. పప్పు అయితే పెట్టేసాము. మనం పొద్దున్నకి వచ్చి పుల్కా చేస్తున్నామంటే ఆ పుల్కాకు కూడా పిండి కలుపుకునేద్దాము. అది నానే లోపల కుక్కర్ ప్రెజర్ పోతుంది. ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకొని ఇది పప్పు తిరగపోయేసామంటే పప్పు అయిపోతుందండి. లాస్ట్లో పుల్కా చేసి మన టిఫిన్ అందరికి ఇచ్చేద్దామండి. అలాగే మధ్యాహ్నం లంచ్ బాక్స్కి అయితే కొద్దిగా రైస్ పెట్టుకొని ఏదైనా ఒక తాలింపు చేసుకున్నామంటే మధ్యాహ్నం కూడా గడిచిపోతుందండి. ఇప్పుడు ముందుగా పుల్కాకి పిండి కలుపుకుందామండి. ఈ పుల్కాలు కూడా పూరీలాగా పొంగుతాయండి. పిండి వేసుకొని కలుపుకునేద్దాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, ఎక్కువ వేద్దండి, కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసాం కదండి, ఒకసారి బాగా కలుపుకుందాము.
ఇప్పుడు నీళ్ళు కొద్దిగా వేసుకొని కలుపుకుందామండి. మనం చపాతీకి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకుంటే సరిపోతుందండి. చాలామంది గట్టిగా ఉండాలంటారు, ఇంకొంచెం మంది మెత్తగా ఉండాలంటారు. అట్లేం లేదండి, మన చపాతీకి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకున్నామంటే పుల్కాలు అనేది బాగా వస్తాయి. ఇంకొకటండి, చాలామంది వేడి నీళ్ళు పోస్తే మెత్తగా వస్తుంది, లేదంటే గట్టిగా వస్తుంది అంటారండి. లేదంటే నేను చన్నీళ్ళు పోసి పుల్కాలు చేస్తానండి. అలాగే నేను డబ్బాకి కానీ వేసి పంపిస్తానండి. మా అమ్మకి మెత్తగా ఉందనే చెప్తారు. ఎందుకంటే మనము కలిపేటప్పుడు పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలండి. మన చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకున్నట్లయితే మెత్తగా వస్తాయి. అలాగే మీరు పిండి కలుపుతూనే పుల్కాలు అనేది చేయకూడదండి. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలన్నా నానపెట్టాలి. అప్పుడే మనకు పుల్కాలు అనేది బాగా వస్తుందండి. బాగా ఇట్లా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మన పిండి. కొద్దిగా నీళ్ళు వేసుకుందాము, ఎక్కువ అవసరం లేదు. చూడండి, పిండి అయితే ఇలా అంటుకుంటుంది కదా, అంటుకోకుండా ఉండేకి కొద్దిగా నూనె వేసుకుందాము. ఎక్కువ అవసరం లేదండి, 1 స్పూన్ వేసాను అంతే. ఇప్పుడు మనకు పిండి అంటుకోకుండా వస్తుంది. పిండి కలిపేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ కలపాలండి. అప్పుడే మనకు పుల్కాలు అనేది మధ్యాహ్నం అయినా మెత్తగా ఉంటాయండి. పిండి అనేది కలిపేసామండి. ఇప్పుడు మనము దీన్ని బాగా ప్రెస్ చేయాలండి, ఒక 2-3 నిమిషాలు. చూడండి, ఇలా పైది లోపలికి, లోపలిది పైకి రావాలి. మీరు ఇలా అన్నప్పుడు పలచగా అవుతుంది కదండి, మళ్ళీ ఇలా తీసుకొని ఈ పిండి అనేది ఇలా లోపలికి ఇలా పంపించాలండి. చపాతీ చేసినామంటే దానికి కొంచెం ఆయిల్ వేస్తాం కదండి, ఇలా కలుపుకొని చేసినట్లయితే పుల్కాలకి ఒక్క చుక్క నూనె వేసుకోకుండానే కాల్చుకోవచ్చండి. ఇంకొకటి, అక్క మీరు ఆయిల్ వేశారు కదా అక్క అని కూడా డౌట్ వస్తుందండి. మీరు ఆయిల్ లేకుండా చేయాలంటే కొంతసేపు ఇలా ప్రెస్ చేసి కలిపామంటే చేతికి ఎక్కడ అంటుకోదండి. అప్పుడు మీకు ఆయిల్ అనేది వేయకుండానే వస్తుంది. ఇక్కడ ఫాస్ట్లో చేస్తున్నాను, పొద్దున్న టిఫిన్కి చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ ఆయిల్ వేసానండి, అంటుకుంటా ఉందని. మీరు అలా వేయకూడదు అన్నట్లుంటే నేను చెప్పాను కదండి, అలా కలుపుకోండి, చేతికి ఎక్కడ అంటుకోదు. చూడండి, ఇలా ప్రెస్ చేసేదాని వల్లే మన పుల్కాలు అనేది మెత్తగా వస్తుంది. అలానే పూరీలాగా కూడా పొంగుతుందండి. నేను పొద్దున్న టిఫిన్ కనే చేశాను. మా అమ్మ అయితే నాకు బాక్స్ కూడా 2 కట్టేయని చెప్పారండి, ఎందుకంటే అంత బాగుంటుందండి ఇది మెత్తగా. మామూలుగా మనం ఇలా పుల్కాలు చేసుకున్నామంటే కుర్మాలు, చెన్నా మసాలాలు ఇలా చేస్తాం కదండి. ఈసారి నన్ను నమ్మి ఇలా బీరకాయతో చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కాయగూరలు వేసి చేసేదాని వల్ల చాలా హెల్దీ కూడా అండి. ఇంట్లో వాళ్ళు మళ్ళీ చేయమని అడుగుతారండి. ఇంకోటండి, మన అత్త మామ వాళ్ళు అయితే ఎలా చేసావమ్మా అని కూడా మనల్ని అడుగుతారండి. అంత బాగుంటుందండి ఈ బీరకాయ పప్పు అనేది. బీరకాయ పప్పు అంటేనే మన శైలిలో ఒకలాగా చేస్తారండి. దానికి ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్ని వేసి చేస్తారండి. కాకపోతే ఇది ఉడిపి స్టైల్లో ఎర్రగడ్డ లేదు, తెల్లగడ్డ లేదు, అలాగే చింతపండు కూడా లేదండి. ఈ చింతపండు బదులుగా నిమ్మపండు వేయాలండి. నిమ్మపండు చూపించేది మర్చిపోయాను, నేను వేసేటప్పుడు చూపిస్తానండి అది కూడా ఎంత వేయాలి అనేసి. చూడండి, ఇలా కలిపి పెట్టేసి మనం ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. ఆ లోపల మనకు పప్పు అయిపోతుంది, మళ్ళీ పుల్కాలు చేసుకుందాం. ఈ బీరకాయ పప్పుకి ఇవన్నీ వేయించుకొని రుబ్బుకోవాలండి. ఇప్పుడు వేయించుకుందాము. వేయించుకునే కూడా 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే మనకు ఉద్దిపప్పు బాగా వేగాలండి కాబట్టి కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఉద్దిపప్పు అనేది బాగా వేగాలండి. ఉద్దిపప్పు అనేది బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట వేయించుకోండి. చూడండి, కొంచెం కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, ఉద్దిపప్పు వేగిందండి. ఇప్పుడు అల్లం తురుము వేసుకుందాం, అలాగే పచ్చిమిరపకాయలు. తమిళనాడు స్టైల్ కూటని చేస్తారండి, కాకపోతే దానికి ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేస్తారు, దీనికి వేసేయలేదండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి, తమిళనాడు కుట్టుకైతే వేయించాల్సిన అవసరం లేదండి, అలానే పచ్చిగానే వేసేసి రుబ్బుకుంటాము. కాకపోతే ఈ ఉడిపి స్టైల్కి మాత్రం ఇలా వేయించే రుబ్బాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ మాత్రం వేయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇది బాగా చల్లారి నుంచి మిక్సీ పట్టుకుందామండి. ఆ లోపల మనం పప్పు చూద్దాము. కొంచెం ప్రెజర్ పోవాలండి, పోయినాక మూత తీద్దాం. ఇప్పుడు కుక్కర్ కూడా ప్రెజర్ పోయిందండి, చూద్దాము. చూడండి, పప్పు అనేది మనకి ఇలా చెదిరిపోవాలండి. అప్పుడు మనం ఇలా స్మాష్ చేసుకుంటే కూడా మెత్తగా అయిపోతుంది. లేదంటే మీరు పప్పు గుత్తితో కూడా లైట్గా మెదుపుకోవచ్చండి.
కొంచెంసేపు నానపెట్టాం కదండి, కాబట్టి బాగా ఉడికింది. ఇలా మీరు స్మాష్ చేసుకోండి, సరిపోతుంది. బీరకాయ మెదిగిపోవాల్సిన అవసరం లేదండి, మనకు అక్కడక్కడ ఇట్లా ఉప్పులప్పులుగా కనిపిస్తే కూడా బాగుంటుంది. మనకు హోటల్లో ఆకుపప్పు కానీ టమాటా పప్పు కానీ చేసినప్పుడు తిక్కుగా కనిపిస్తుంది కదండి, అది ఎందుకంటే వాళ్ళు పప్పు నానబెట్టి వేస్తారండి, కాబట్టి తిక్కుగా కనిపిస్తుంది. మనం కూడా టైం ఉన్నట్లయితే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నానపెడతామంటే ఇలా బాగాను ఉడుకుతుంది, అలాగే తిక్కుగా కానీ వస్తుందండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు మనకు గట్టిగా ఉందండి, ఇంత గట్టిగా ఉంటే బాగోదు. ఇప్పుడు నేను నీళ్ళు వేస్తున్నానండి. మీరు ఈ స్టేజ్లో అయితే చన్నీళ్ళు వేయచ్చండి. మనకు కూర అంతా అయిపోయినాక తిక్కుగా ఉంది అంటే వేడి నీళ్ళు కాంచి పోసుకోవాలండి. ఇప్పుడు నేను చన్నీళ్ళే పోస్తున్నాను, సరిపోతుందండి. మనం రైస్కి తింటాం కాబట్టి కొంచెం పలుసుగా ఉండాలి, అంతే అండి. చూసారా, బీరకాయలు అక్కడక్కడ పలుకులుగా బాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టుకోవాలండి. ఇది ఉడుకుతూ ఉంటుంది, మనం మసాలా రెడీ చేసుకుందాం. ఇందులోనే మనము 1/2 స్పూన్ పెప్పర్ వేసుకుందాం. స్టవ్ అయితే అంటించేసానండి. ఇది బాగా ఉడకాలండి. ఇది ఉడికే కొద్దికి మనం మసాలా రెడీ చేసుకొని అది వేసేసి బాగా ఉడకపెట్టేసి తిరగబాత పెట్టుకునేదే అండి. దీంతో నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. మన పప్పు కూడా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మసాలా వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. అంతే అండి, అన్నీ వేసేసాము. పోపు అలాగే నిమ్మపండు రసం పిండుకోవాలి. నిమ్మపండు రసం వచ్చి ఉడికేటప్పుడు పిండకూడదండి, మన స్టవ్ ఆపేసినాక పిండాలి. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో కలర్ కూడా. ఇప్పుడు బీరకాయ పప్పుకి పోపు పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిలు, ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఇంగువ, కొద్దిగా పసుపు వేస్తున్నానండి. పసుపు వేసినాక ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి, ఇందులో వేసేద్దాము. చూడండి, ఇది బాగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. అంతే అండి, పప్పు అయిపోయింది. ఇప్పుడు వేసేసాం కదా, పోపు అంతా కలుపుకునేస్తాం ఒకసారి. అలాగే కొద్దిగా కొత్తిమీర, స్టవ్ అయితే ఆపేసానండి. ఇప్పుడు నిమ్మపండు పిండుతున్నాను. కొద్దిగా వేసుకోవాలండి, నిమ్మపండు ఎక్కువ వేయొద్దండి, వేసినామైతే పులుపు అయిపోతుంది. మీకు నిమ్మపండు వద్దొక్క మాకు పులుపు వద్దు అంటే మీరు అలానే కూడా వదిలేయచ్చండి. మనం రైస్ తింటాం కదండి ఇందులోనే, కాబట్టి కొద్దిగా పులుపు ఉంటేనే బాగుంటుంది, అందుకే కొద్దిగా వేసాను. అంతే అండి, మన ఉడిపి స్టైల్ బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. పప్పు అయ్యాకి 15 నిమిషాలు అయిందండి. ఆ 15 నిమిషాలు పిండి అనేది బాగా నానిందండి. ఇప్పుడు పుల్కాలు చేసుకుందాం. చూడండి, పిండి కూడా ఎంత మెత్తగా అయిందో, ఇలా ఉండాలండి, అప్పుడే మన పుల్కాలు బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చేసుకుందామండి. ఇక్కడ నేను మీడియంగా చేస్తున్నానండి, ఎందుకంటే లంచ్ బాక్స్కి పంపిస్తాను కదా, కాబట్టి చిన్నగానే చేస్తున్నాను. మీరు చూస్ చేసుకోండి ఏ సైజు కావాలో ఆ సైజు. మీకు మెజర్మెంట్ పిండి ఎలా కలుపుకోవాలంటే, మనం ఉండలు చేసినాక ఇలా చేసినామంటే ఎక్కడ క్రాక్ రాకూడదండి సైడ్లో, అప్పుడు మన కరెక్ట్ మెజర్మెంట్ అనేసి. ఇప్పుడు దీన్ని ఒత్తుకుందామండి. మామూలు చపాతీకి ఒత్తుకుంటాం కదా అలాగా, కాకపోతే మనం మడత పెట్టి ఒత్తుకోకూడదండి, అలానే ఒత్తుకుంటున్నాను. ఇలా పొడిపిండి అద్దుకునేసి మళ్ళీ రుద్దుకోవాలండి. చూడండి, రౌండ్గా వస్తుందండి మనకి పుల్కాలు కూడా. మనము రుద్దుకునేటప్పుడే అడ్జస్ట్ చేసుకొని రుద్దుకోవాలండి రౌండ్గా వచ్చేకి. చూడండి, మన పుల్కాకి మరీ లావుగా ఉండకూడదు, పలచగానే ఉండకూడదండి, మీడియంగా ఒత్తుకోవాలి. అప్పుడే పుల్కాలు అనేది బాగా కాలుతుంది, పిల్లలు తిన్నా కానీ కడుపు నొప్పి రాదండి, కాబట్టి ఇలా ఒత్తుకోండి. మన చపాతీ కంటే ఇంకా పలసగానే ఒత్తుకున్నానండి నేనైతే. ఇలానే 2-3 చేసుకునేసి కాల్చుకుందామండి. ఇది ఒత్తుకునేసినామంటే ఈజీగా కాల్చేయచ్చండి, ఫాస్ట్గా అయిపోతుంది పుల్కాలు అనేది. కాలేదు కూడా బిన్నే కాలిపోతుందండి. మీరు వెయిట్ లెస్లో ఉన్నప్పుడు ఇలా పుల్కాలు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఇంకోటి అండి, నూనె కానీ వేయం కదా, కాబట్టి డైట్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ పుల్కాలు. మీరు ఒత్తుకునేటప్పుడు ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, లైట్ ప్రెస్ చేయాలి. ఎక్కువ చేసినట్లయితే మనకు పొంగదండి పుల్కాలు అనేది, కాబట్టి మీరు లైట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. మీతో మాట్లాడితేనే 4 పుల్కాలు చేసేసానండి. చాలా ఈజీ అండి ఒత్తుకునేది కూడా. మన పూరీలకి ఎలాగైతే ఒత్తుతామో అలా ఒత్తుకునేసేదే అండి.
పెనం కూడా బాగా వేడెక్కాలండి, అప్పుడే మన పుల్కాలు బాగా వస్తాయి. ఇప్పుడు పుల్కా వేసుకుందాము. చూడండి, వేస్తేనే కూడా రిటర్న్ తిప్పించకూడదండి, ఒక సెకండ్ అలా ఆగాలి. ఇప్పుడు తిప్పించుకుందాము. ఏదైనా ఒక మంచి క్లాత్ తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే కూడా ఇంకా బెలూన్ లాగా ఉబ్బుతుందండి. ఇలా ఒక 2-3 సార్లు ఇలా తిప్పించుకున్న తర్వాత మళ్ళీ కాల్చుకోవాలండి. మన పెనం మీద కూడా బాగా కాలాలండి, ఎందుకంటే అగ్గిలో పెట్టే ముందరికి నల్లగా అయిపోతుందండి, కాకపోతే లోపల అనేది కాలదు. చూడండి, ఇలా కాలితే సరిపోతుందండి. ఇప్పుడు మనం అగ్గిలో కాల్చుకుంటాము. ఇప్పుడు తీసేస్తున్నాను. మంట కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఎంత బాగా పూరీలు పొంగినట్లు పొంగాయో చూసారండి. మీకు మార్కెట్లో జల్లీలాగా దొరుకుతుందండి, దాంతో కానీ కాల్చుకోవచ్చు. నాకు అలవాటే కాబట్టి ఇలా కాలుస్తున్నాను. అంతే అండి, పుల్కాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇలానే కాల్చుకుందాం ఇంకా అన్నీ కూడా. చూడండి, ఇలా వేసాను కదా, వేసినప్పుడు మనం ఒక సెకండ్ వదిలేయాలండి, మళ్ళీ రిటర్న్ తిప్పించుకోవాలి. ఇలా తిప్పించుకున్నాక మళ్ళీ ఒక సెకండ్ ఇలానే వదిలేయాలండి. ఇలా మీరు టర్న్ చేసుకుంటూ ఉంటారంటే కూడా ఇంకా బాగా కాలుతుందండి. మళ్ళీ ఇంకొక సైడు ఇలా 4 సార్లు తిప్పించుకుంటున్నాను నేను. ఫస్ట్ జస్ట్ పిండి అనేది కాలేకి తిప్పించాను, మళ్ళీ రెండోసారి అనేది కొంచెం బాగా రోస్ట్ అయ్యాక తిప్పించాను. ఇలా ఆరెంజ్ కలర్లో కాలిన తర్వాత మళ్ళీ అగ్గిలో పెట్టుకోవాలండి. ఇప్పుడు అగ్గిలో పెడుతున్నాను, మీడియం ఫ్లేమ్లో పెడుతున్నానండి. మంట కూడా చూసారా, మన పూరీలాగా పొంగుతూ ఉంది. ఇలా పెడితేనే పొంగు వచ్చేస్తుందండి, కాబట్టి మీరు పెనం పైన అనేది బాగా కాల్చుకోవాలండి. చూడండి, అంతే అండి, పుల్కాలు రెడీ అయిపోయాయి. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. పెళ్ళైన కొత్తలో మా అమ్మ పుల్కా చేయి అంటే నేనేమో అనుకున్నానండి, మళ్ళీ చపాతీలు లాగా అంటే నేను చపాతీలు చేసాను. మళ్ళీ మా అమ్మ చెప్పారు ఇలా కాదు అగ్గిలో కలుస్తారు దాన్ని అట్లనేసి. మళ్ళీ నేర్చుకున్నానండి నేను, మా అమ్మ చెప్పించినారు, నేర్చుకున్నాను. మీరు చేతులనే కూడా ఇలా చేసుకోవచ్చండి, ఎక్కడైతే కాలదు, అంత వేడైతే ఉండదు. ఇప్పుడు చూడండి, అగ్గిలో పెడుతున్నాను. చూడండి, మనం పెడితేనే పూరీలాగా పొంగిపోతుందండి, కాబట్టి మీరు పెనం మీద కొంచెం బాగా కాల్చుకోండి. మీరు చూసారు కదండి, ఈ పుల్కాలు కూడా చపాతీ లాగా లేయర్ లాగా వస్తుందండి. మీరు ఇంకా పెద్ద సైజు కూడా కాల్చుకోవచ్చు, నేను కాకపోతే చిన్నదిగానే కాలుస్తున్నాను. అలాగే మన బర్నర్ కూడా చిన్నది కదండి, కాబట్టి నేను అందుకే ఇంతే చేస్తున్నాను. చూడండి ఎంత బాగా పొంగాయో. నేను చెప్పిన టిప్స్తో మీరు చేయండి, ఇక్కడ ఎలా వచ్చిందో మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి. ఈజీ అండి చేయడం అయితే. చూడండి ఎంత బాగా పొంగుతుందో. కాకపోతే మీరు తిప్పించుకునేటప్పుడు హుషారుగా తిప్పించుకోండి, చేతులు కాలుతాయి. మార్కెట్లో జల్లీలాగా దొరుకుతుందండి, అది తెచ్చుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది కాల్చడము. చూడండి, క్షణాల్లో ఎన్ని పుల్కాలు చేసామో చూసారా, ఈజీగా అయిపోయిందండి పుల్కాలు అనేది. అలాగే చూడండి, చల్లారి నాకు కూడా ఎంత మెత్తగా ఉందో పుల్కాలు అనేది. తుంచి చూపిస్తాను చూడండి మీకు. చూడండి, తుంచుతా అంటే కూడా ఎంత బాగా మెత్తగా ఉందో, అలాగే లేయర్ లాగా ఉంది చూసారా, రెండు అలానే ఉందండి. చూడండి, పుల్కా అనేది ఎంత బాగా వచ్చిందో, ఎన్ని మడతలు మడిచినాను మలుస్తూ ఉందండి, అంత మెత్తగా ఉంది. మీరు ఇలానే ఇట్లా కర్రీలో ముంచి ఇలా తింటే ఒక పుల్కా ఒకసారికే అయిపోతుందండి, అంత బాగుంటుందండి. ఇదే మెజర్మెంట్తో మీరు చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ పుల్కాకి సూపర్ కాంబినేషన్ ఉడిపి స్టైల్లో బీరకాయ పప్పు అండి. ఎంత తిక్కుగా ఎంత బాగుందో అండి, చూస్తూ ఉంటే వాసనకే అట్లే కడుపు నిండిపోతా ఉందండి. ఇలా వేడి వేడి పుల్కాకి బీరకాయ పప్పు అండి, ఉడిపి స్టైల్లో. పప్పులో ఇలా డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి, ఇలా ముంచుకోవాలండి, అప్పుడే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. వేడిగా ఉంది, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి, ఈ పప్పుకి ఈ పుల్కాకి సూపర్ కాంబినేషన్ అండి. తింటా అంటే ఇంకా తినాలనిపిస్తుంది. నాకైతే మాటలు రాలేదండి, తినాలనిపిస్తుంది, అంత బాగుందండి.
అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.